తెలంగాణ బడ్జెట్ ఈ రోజు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దాదాపుగా 3,24,234 కోట్లతోనైతే బడ్జెట్ పెట్టడం అయితే జరిగింది. ఇది మొత్తం తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి అయితే మాట్లాడుతాం. మనతో చంద్రయాన్గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే నాగేష్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న, ఎట్లా చూస్తున్నా మీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు? భారతదేశంలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఈరోజు మంచి బడ్జెట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అదేవిధంగా రైతులకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక శుభ సూచకమైన మంచి రోజు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రజాపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం మేము కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హర్షిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూస్తూ ప్రజల మధ్యలో ఉంటూ మా మంత్రివర్గం ఉండొచ్చు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎంతో చక్కటి బడ్జెట్ బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, అదేవిధంగా వివిధ శాఖలకు, నీటిపారుదల శాఖ ఉండొచ్చు, విద్యుత్ శాఖ ఉండొచ్చు, రకరకాలుగా ఈ బడ్జెట్ మంచి కోణంలో, మంచి వాతావరణంలో ప్రతిపక్షాల నోర్లు మూయించే విధంగా, గతంలో బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఎవరు కూడా ఇలాంటి బడ్జెట్ని చూసుండకపోవచ్చు. అలాంటి బడ్జెట్ ఈరోజు సామాన్యమైన వ్యక్తులకు, మహిళలకు, పిల్లలకు అందే విధంగా, ముఖ్యంగా వైద్యం విద్య మీద ఎంతో ఆసక్తికరంగా ఈ బడ్జెట్ ఉందనేది మనందరికి తెలిసిన విషయము. రాబోయే రోజులలో కూడా మేమైతే 6 గ్యారంటీలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ ప్రజల చెవులో పూలు పెడతా ఉన్నారు అంటూ వాళ్ళు కూడా వాళ్ళ చెవులో పూలు పెట్టుకుని ఒక నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీ నుండి కూడా వాకౌట్ చేశారు. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పరిస్థితి? వాళ్ళు ఏ రోజుకు అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ అసెంబ్లీలో ఉన్నారో చెప్పాలి. ఈ రోజు పోతుర్రు అంటే గతంలో కూడా మొత్తానికి బాయ్కాట్ చేసిన పోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఏమైనా బడ్జెట్ ఉండేనా? లేకుండే కదా. మరి ఆ రోజు ఎందుకు పోవాల్సి వచ్చింది? ప్రజల చెవులలో పూలు పెట్టడానికి మేము కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రజల చెవులలో పూలు పెట్టింది మీరు. కవులు, కళాకారులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అప్పుడు ఓయూ నుంచి విద్యార్థులు ఎంతమంది బలిదానం అయినా కానీ కూడా వాళ్ళని పట్టించుకోలేని దుస్థితిలో మీరుండి వాళ్ళ చెవులలో పూలు పెట్టింది మీరు. ఇలా నికాసుగా, నిబద్ధతతో, నిజాయితీగా, ఇలా క్రమశిక్షణగా బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఒకవేళ బడ్జెట్ కరెక్ట్ లేదు అని అంటే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నారు మీరే కదా, వాకౌట్ చేసేందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఒకటే మేము సూచన చేస్తున్నాము, ఉలిక్కి పడితే ఏది కాదు. మేము వచ్చి 2 సంవత్సరాలన్నర అయింది. మాది బడ్జెట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కూర్చొని చెప్పవలసిన సమయం. మీరు బాయ్కాట్ చేసిర్రు, ఇంకేదైనా చేసిర్రు అంటే మాత్రం మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు గురించి కొట్లాడిన రోజు ఏ రోజు లేదు. మీ ప్రభుత్వంలో కూడా మేము అంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఇదే వాయిస్ వినిపిస్తే 3-4 ఉన్నా సరే మేము అసెంబ్లీనే నమ్ముకొని, ప్రజలనే నమ్ముకొని ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఉలిక్కి పడకండి. రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా పోవాలనేది ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు ఏదో ఉలిక్కి పడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మభ్యపెట్టడానికి చూస్తే మాత్రం బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హైదరాబాద్ కి పెద్ద పీట వేయడాన్ని ఎలా చూస్తా ఉన్నాం? ఇటు హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇటు మెట్రో కావచ్చు, ఈ సెషన్లు అన్ని కూడా పెద్ద పీట వేసినట్టు కూడా కనబడతా ఉంది క్లియర్ కట్ గా. ఎట్లా చూస్తా ఉన్నాం? బడ్జెట్ కు ముందే ఆల్రెడీ సీఎం గారికి హైదరాబాద్ మీద ఒక మంచి పట్టు ఉండేది, ఈ రోజు నిరూపించుకుండు. కాబట్టి ఆయనకు హైదరాబాద్ పట్ల కాదు, యావత్తు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సర్పంచ్ పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. వీళ్ళలాగా దిక్కుమాలిన పరిస్థితి చేయలేరు. ఆచితూచి నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల మనస్సులను గౌరవిస్తూ, ప్రజలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఈరోజు మా భట్టి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి బడ్జెట్, సెన్సేషనల్, హిస్టారికల్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా కేంద్రంలో ఉండి
రాష్ట్రాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్న అక్కడ బీజేపీ నాయకులకు, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఇంత మంచి బడ్జెట్ ఉందా? ఫస్ట్ చూసొచ్చి వీళ్ళందరూ మాట్లాడాలి. బీజేపీ నాకు తెలిసి దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉంది, కానీ అక్కడ కూడా ఇలాంటి బడ్జెట్ లేదు. ఇలా వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నాకు తెలిసి అక్కడిక్కడ అవుతున్నారు. పెట్టాలి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కూడా ప్రజల మధ్యలో ఉండి కొట్లాడాలి. కానీ కొట్లాడలేదనుకో, మీరు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోయినా, ఇంకేది బాయ్కాట్ చేసిపోయినా అది మీకేం మిగులుతుంది, కానీ ప్రజల ఆత్మగౌరవానికి మీరు క్షోభ పెట్టిన మనుషులు అవుతారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి వారు అందరినీ కలుపుకోల్పోవడానికి నికాసుగా నిబద్ధతతో అసెంబ్లీలోనే ఉంటాడు. మొన్న ఢిల్లీకి సరాసరి ఢిల్లీకి పోయిండు. మా అధిష్టానం మాకున్న మీ కేంద్ర మంత్రులను కలవనీకే, ఇప్పుడు ఆడ పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి, కలవనీకే పోయిండు. సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి అసెంబ్లీ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి. ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంటే రావాలి. మీకు కనీసం ఇవి కూడా తెలుసుకోరా అబ్బా, మీరు ప్రతిపక్షం నుండి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఢిల్లీకి వెళ్ళే మూటలు అక్కడ అప్పయపడానికి వెళ్తున్నారని ప్రధాన ఆరోపణ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు మూటలు మోసిన ఆలోచనలు వాళ్ళకి తెలుసు, గతంలో మూటలు ఎట్లుంటాయని చూసిన ఆలోచనలు వాళ్ళకి తెలుసు. ఫామ్ హౌస్లలో కూర్చొని మొన్న ఒకటి బట్టెవాజు గారు దొరికిండు చూడు, అట్లా డ్రగ్స్ తీసుకునేదిగా నేను అన్నాను. ఊకి అని 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 మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. నికాసుగా నిబద్ధతతోని పనులు చేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇంకొకసారి వచ్చిందనుకో, నాకు తెలిసి మాత్రం ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండదని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే యంగ్ ముఖ్యమంత్రి, యంగ్ బడ్జెట్, సెన్సేషనల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరపున, మా రాష్ట్రం తరపున, హైదరాబాద్ తరపున వారికి ప్రత్యేకంగా శిరస్సు వంచు మా గౌరవ ముఖ్యమంత్రికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.